వాళ్ళ ఆలోచనలలో ఖచ్చితంగా పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. ఆదిశేషుడు అయి ఉంటే ఆదిశేషుడి జ్ఞాపకాలు లేకపోతే ఇంకేవో జ్ఞాపకాలు. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. అలాగైతే ఆ కార్యాన్ని శుభ సమయంలో ఆరంభిస్తాను గురుదేవా. ఓం గణానా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణేశాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం సిద్ధిప్రదాయకాయ నమః. ఓం సర్వసిద్ధాయ నమః. ఓం పార్వతీపుత్రాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం ఆత్మకాయ నమః. ఓం సృష్టికర్తయే నమః. ఓం శ్రీప్రదాయ నమః. ఓం వాణి. నువ్వు ఉండాల్సిన స్థలం ఇదే. ఇక్కడే ఉండు. విక్రమ్, నీ జీవి నాకు మంచి జరగాలని కోరుకో. జాన్ని కట్టాను. ఇప్పుడు నువ్వు నీ సొంత అడుగులను వేయబోతున్నావు. నేను నీ నాన్నే కావచ్చు, కానీ ఈ విషయంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేయను. ఆల్ యువర్స్. థ్యాంక్స్ డాడ్. మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని చివరి వరకు ఉంచుకుంటాను. నేను త్రిశూల్ కలిసి ఈ పని మొదలు పెడతాం. ఓకే, ఆల్ ది బెస్ట్. నువ్వు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నా చాలాసార్లు
ఎవరిని నువ్వు అమ్మ అని పిలుస్తున్నావు? నన్నెందుకు అమ్మ అని పిలుస్తున్నావు నువ్వు? అది అది కాదు, అది ఏదో మాటలో అలా. మాటలో కాని ఏదైనా కాని అలా పిలవకు నన్ను. నా భర్తని ఏమని పిలుస్తావు నువ్వు? పెద్ద యజమాని గారు. నా కొడుకుని? చిన్నబాబు గారు. అలాగైతే నన్నెందుకు అలా పిలుస్తున్నావు నువ్వు? ఇక పైనుండి నన్ను మేడం మేడం అని పిలవాలి. ఇంకోసారి నీ నోటి నుండి అమ్మ అని పిలిస్తే బాగుండదు. సరే సరే మేడం, సారీ. హే త్రిశూల్, కంగ్రాట్స్. అక్క, బావగారు బిజినెస్ ఇచ్చింది నీ కొడుక్కి. వీడి వెంట వాడు ఉండడం నాకైతే నచ్చడం లేదు. ఇప్పుడే ఏమీ చెప్పకురా, మీ బావగారు నిన్నే తిడతారు. అల్లుడు గారు, కంగ్రాట్స్. థ్యాంక్స్ మావయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. నాగలోకం యొక్క ఈ హారం అప్రతిమ హారం, నాగమణిలాగే పవిత్రమైనది. దీనిని పెట్టుకొని ఒక గొప్ప తంత్రాన్ని తయారు చేస్తాను. దీనిని పెట్టుకుంటే అపారమైన సిద్ధి లభిస్తుంది నాకు. అదీ కాకుండా నా ముందున్న ప్రయోగానికి, నేను పెట్టుకునే గురికి ఈ గొంతు హారమే దారి చూపిస్తుంది. ఇంకా 3 రోజులైపోతే దీని నుండి ఒక శక్తి వస్తుంది. దీని నుండి ఒక చూర్ణం ఉత్పత్తి అవుతుంది. దానిని ఉపయోగించి నేను ఏం చెయ్యగలనో అది చేస్తాను. దీనిపైన నా శక్తిని ఉపయోగించి నా కార్యాన్ని పూర్తి చేసుకుంటాను. నాకు నా మనవడి బ్రతుకు ముఖ్యం. ఓం కాళికాయే నమః. చంద్ర, చంద్ర, షూ తీసుకునిరా. చంద్ర, తొందరగా రా. ఎంతసేపు రా చంద్ర, తొందరగా రా. ఇంకెంతసేపు?
అయ్యో అంకుల్, మీరెందుకు తెచ్చారు? నేను చంద్రకి చెప్పాను. షూ తెచ్చాను. షూ తెస్తే ఏమైంది చిన్నయ్య గారు? వాడు తెచ్చిన ఒకటే, నేను తెచ్చిన ఒకటే. అంకుల్, అది నాకు లేస్ కట్టుకోవడానికి రాదు, అందుకని చంద్ర అని పిలుస్తున్నాను. అర్థమైంది. అంతేనా? పర్వాలేదు. అంకుల్ ఇవ్వండి చిన్నయ్య గారు, ఇవ్వండి. ఇష్టం లేదు. చిన్నయ్య గారు, త్రిశూల్ చిన్నప్పుడు లేస్ కట్టుకోవడానికి కూడా వచ్చేది కాదు. నేనే కట్టి పంపించేవాడిని. మళ్ళీ వాడు ఆ లేస్ని ఓడ తీసుకొచ్చేవాడు. చిన్నప్పుడు మిమ్మల్ని కూడా నేనే చూసుకున్నాను. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీకు షూ వేశాను. ఇప్పుడు కూడా వేస్తానయ్య గారు. ఎందుకంటే మీరు కూడా నా కొడుకు లాంటి వారే. ఇవ్వండి చిన్నయ్య గారు, ఇవ్వండి. వద్దంకుల్. అంకుల్, సారీ అవన్నీ ఎందుకు అయ్యగారు? లేదంకుల్, మీరు కూడా మా ఇంట్లో మనుషుల్లాగే. మీ చేత్తో ఇలాంటి పని చేయించుకుంటున్నాను కదా, అందుకని. చచ్చా, ఇంట్లో వాళ్ళు అన్నాక అన్ని పనులు చేయాలి. చూడండి, పర్ఫెక్ట్ గా ఉంది చూడండి. మీరు కట్టారు కదా, పర్ఫెక్ట్ గానే ఉంటుంది. అంకుల్, ఒక్క నిమిషం. నిజానికి మా నాన్న కూడా షూ వేయలేదు, లేస్ కట్టలేదు. థ్యాంక్ యూ అంకుల్. బేబీ, హా బావగారు అల్లుడు గారికి అసిస్టెంట్ లాగా నన్నే పెట్టాల్సింది. వీడిని సజెస్ట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. వదిలిపెట్టండి మావయ్య, మీకెందుకంత టెన్షన్? మీరు హాయిగా ఉండండి. అలా అంటావా? హా, రాత్రి భోజనానికి బూరెలు రెడీ చేయండి. అక్క, ఇప్పుడు ఏంటక్క స్పెషల్? రే త్రిశూల్, ఎక్కడికి వెళ్తున్నావురా? రా తిందాం. నువ్వు వెళ్ళి కూర్చో, నేను ఫోన్ తీసుకొని వస్తాను. ఓకే, లే వెళ్ళి కూర్చోరా, వస్తాను, ఇప్పుడే వస్తాను. పైకి లేరా నువ్వు? ఏయ్, చెప్పేది వినిపించట్లేదా? లేకు పైకే. రీనా, వాడికి అక్కడ పెట్టు. బేబీ, ఇంకక్కడ పెట్టి చాలు. అర్థమైందా? నువ్వు ఉండాల్సిన స్థలం అది, ఇది కాదు. వెళ్ళు. త్రిశూల్, కింద కూర్చొని తింటున్నావా? ఎందుకు? అది చిన్నబాబు, నాకు చిన్నప్పటి నుంచి కింద కూర్చొని తినే అలవాటు ఉంది కదా, కాబట్టి ఇక్కడే కూర్చొని తినాలనిపించింది. అందుకే ఇక్కడే కూర్చున్నాను. రా, నాతో పాటు కూర్చో. అయ్యో పర్లేదు చిన్నబాబు, మీరు వెళ్ళండి.
నో 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 త్రిశూల్ పైకి లే. అయ్యో, వద్దు వద్దు చిన్నబాబు, పైకి లే. ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ ప్లీజ్, త్రిశూల్ ప్లీజ్, నా ఇంకేం మాట మాట్లాడదు. వినండి. పైకి లే. నాతో పాటు రా. చిన్నబాబు, నాతో వద్దని పాటు చెప్తున్నాను కూర్చొని కదా, నా మాట తినాల్సిందే. వినండి. నువ్వు ఇంకేం వద్దు, మాట్లాడదు. నోరు వద్దు మూసుకో. మీరు. రారా నువ్వు. అయ్యో, నా మాట వినరా. నేనంటే మీకు చాలా అందరూ తొందరగా రండి, ఫోటో సెషన్ కి లేట్ అవుతుంది. డాడీ కూడా వెయిట్ చేస్తున్నారు. డాడ్, ఇలాంటి ప్లాన్ ఉందని మీరు ముందే చెప్తే నేను ముందే 4-5 కాస్ట్యూమ్స్ రెడీ చేసేదాన్ని. నువ్వేం డ్రెస్ వేసుకున్నా కూడా లక్షణంగా కనిపిస్తావు. థ్యాంక్స్ డాడ్. ఏ దమయంతి, రెడీ అయ్యావా? వస్తున్నానండి. ఏంటండి విశేషం? ఎందుకు ఈ ఫోటోషూట్? చాలా రోజులైంది కదా ఫ్యామిలీతో ఫోటో షూట్ చేయాలనుకుని. మీరు తీయండి. నువ్వు ఇక్కడే ఉండు. లేదు, నేను ఫోటో దిగుతా. ఇది మా ఫ్యామిలీ ఫోటోషూట్, మధ్యలో నువ్వెందుకు? డాడ్, నేను రామా ఫస్ట్ ఇక్కడ తీ. ఏ విక్రమ్, ఎంతసేపు వెయిట్ చేయాలి? కమ్ కమ్. ఫ్యామిలీ మొత్తం దిగుదానండి. కమ్ కమ్. ఏ ఎవరున్నారబ్బా? ఈ టేబుల్ తీ. నందిషా, అయ్యగారు రా మీ ఫ్యామిలీ ఫోటో తీసుకో. మాకొద్దండి అయ్యగారు. మాదెందుకు? తీసుకోమంటున్నాను కదా. చిత్రంలో ఉన్నదంతా సత్యం కాదు. సత్యాలన్నీ విచిత్రంగా ఉంటాయి. కంటికి కనిపించేది మాయ, కంటికి కనిపించనిది మహామాయ. రాజులాగా ఉంటేవాడు రాజులాగే ఉన్నాడు, కానీ రాజుగారి కొడుకు పనోడిలాగే ఉండాలి. ఇది విధి రాతని చెరిపేసి నేను సృష్టించిన నా నియమం. నా నియమం మహామాయయుత నియమం. ఈ ప్రపంచానికి కనిపించేది ఒక్కటే, అసలైన నిజం ఇంకొకటి ఉంది. శ్రీమంతుడిలా బ్రతుకుతున్నది నా మనవడు. ఈ మహంకాళిని మోసం చెయ్యాలనుకుంటే ఊరికే వదిలిపెడతానా?